చేస్తారని అనుకుంటాం. కళ్యాణ్ గారండి, నమస్కారం అండి. ప్రజల రక్షణతో పాటు నేరాల నియంత్రణ కోసమే కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరిగిందని గోదావరి కని 1 టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి తెలిపారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనర్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గోదావరి కని గంగానగర్లో 1 టౌన్ పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. సుమారు 350 ఇళ్లను సోదాలు చేశారు. సరైన పత్రాలు, నెంబర్ ప్లేట్లు లేని 111 బైక్లు, 6 ఆటోలు, నిషేధిత పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కాలనీలోని ప్రజలకు సైబర్ క్రైమ్, ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించారు. కాలనీలో అపరిచిత వ్యక్తులు తారసపడితే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని సీఐ సూచించారు. గంజాయి విక్రయించినా, సేవించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈరోజు కాసో ప్రోగ్రాంలో భాగంగా మన గంగానగర్ ఏరియాలో కార్డన్ సెర్చ్ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో మనము సుమారు 250 ఇళ్ల నుంచి 300 ఇళ్ల వరకు చెక్ చేయడం జరిగింది. ఇక్కడ 111 వెహికల్స్, అదేవిధంగా కాగితాలు ఉన్నాయా లేదా చెక్ చేయడం జరిగింది. దానిలో ఒక 13 బళ్ళకు నంబర్ ప్లేట్ లేవు. అదేవిధంగా ఒక 3 బళ్ళు వాటి వెహికల్కి సంబంధించి ఎక్స్పైర్డ్ అయినా కూడా వాళ్ళు కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఆ బళ్ళను సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒక టొబాకో ప్రోడక్ట్, ఒక కిరాణా షాపులు కానీ ఇక్కడ ఉన్న షాపులను చెక్ చేస్తే టొబాకో ఒక 16 ప్యాకెట్ల టొబాకో, మన గుట్కా ప్యాకెట్ దొరకడం జరిగింది, ఆంబార్ ప్యాకెట్ దొరకడం జరిగింది. వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ చేసినాం. ఎవరు కూడా ఇట్లాంటివి అమ్మొద్దు, ఈ పొగాకు ప్రోడక్ట్స్ అమ్మడం వల్ల ఆరోగ్యం హెల్త్ ఖరాబ్ అవుతుందని వాళ్ళకు వివరించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్న పబ్లిక్తో మాట్లాడి కొన్ని విషయాలు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది.